అది కనుక్కోవాలి కదా. ఎవడో ఒకటి మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు అఫీషియల్స్ అంటాడు, అఫీషియల్స్ ఏమో డిఎస్పీని అంటే ఎవరిని బలి చేద్దామా అన్నారు. కానీ కానిస్టేబుల్ మీద ఇలా డిఎస్పీతో ఆగినారు. వినేదానికి కూడా నమ్మకంగా ఉండాలి కదా. ఒక అబద్ధం చెప్పినా మీకు బిఆర్ నాయుడు నేను ఎస్పీకి చెప్పాను, నాకు గొడవలు అవుతాయని ఇన్ఫర్మేషన్ ఉంది, జాగ్రత్తగా చూసుకోండి అని నేను చెప్పాను అని ఆయన చెప్తున్నాడు. మరి అది ఎక్కడ ఎవరి ఫెయిల్యూరు? ఎస్పీ ఫెయిల్యూరే కదా. మరి ఎస్పీ మీద ఇవ్వకుండా డిఎస్పీ మీద ఎందుకు ఇచ్చారు? అంటే అబద్ధాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రెస్ వాళ్ళు రాగానే తెలియక చెప్పేశారు, దాంట్లో వాళ్ళే ఇరుక్కుపోతున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ జరిగేదే కదండి. ఇప్పుడు కోవిడ్ లాగా ఏదో సడన్గా వచ్చింది, అది ఎలా ఉంటుందో తెలీదు, మేము చేయలేకపోయినామంటే అర్థం ఉంది. అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా ఇండియాలోనే బెస్ట్గా ఈరోజు ప్రజల్ని కాపాడుకోవడానికి, వాళ్ళకి వైద్యాన్ని అందించడానికి, వాళ్ళకి టెస్టింగ్లు చేసి, వాళ్ళకి కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి, వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ పెట్టి, మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకోలేరని 1000 రూపాయలు ఇచ్చి బియ్యము కూరగాయలు అన్నీ ఇచ్చి ఎలా కాపాడుకున్నారు? కోవిడ్ గురించి తెలియనప్పుడే ఆయన అంత చేస్తే నీకు ఎవ్రీ ఇయర్ జరిగేది కదా. ఇది ఎన్ని లక్షల మంది వస్తారో తెలుసు కదా. తెలిసినప్పుడు ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది, దానికి మాట్లాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. అవన్నీ వదిలేసి ఎవడో ఒకటి మీద వేస్తే ఒకడికి సంబంధించింది కాదు కదా, ఇది లక్షలాది మంది భక్తులకు సంబంధించింది. రేపొద్దున వీళ్ళందరూ పైకి వస్తారు కదా దర్శనానికి, అప్పుడు ఇంకా ఎక్కువ తోపులాట ఉంటుంది. మరి అక్కడ ఎలా కంట్రోల్ చేస్తారు? సో ఇది ఎవడో ఒకరిని బలిపశు చేయాలనేసి టీవీల్లో వార్తలు ఇస్తూ ఎఫ్ఐఆర్లో మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని రాయటం. మీరు ఆలోచించండి, ఇది తప్పించుకోవడానికి చేస్తున్న కార్యక్రమం. భగవంతుడు వీళ్ళని వదిలిపెట్టడు, ఈ తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టాడు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా సిన్సియర్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయించి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు వేయాలి. అది మా డిమాండ్. అలాగే చనిపోయిన వాళ్ళకి, క్షతగాత్రులైన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది ఇమీడియట్గా చేయాలి. చేస్తారు, ఇవ్వరు. గతంలో చేసినవి కూడా ఇంతవరకు అందలేదు. వాళ్ళంతా సీరియస్ ఇష్యూ అయినప్పుడు ఊరికే అట్లా అది ఇప్పించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది, ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది, ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. జిల్లాలో ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు. కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే, ఇదేదో సడన్గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు, మాకు తెలియకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వం మీరు చూశారు, భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో, వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో, వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ, పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలోళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే, భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి. నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత్తు జరిగింది కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్యలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి, వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు, అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్నే మనం చూసాం, తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద 105 BNS పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు
ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి టీటీడీ చైర్మన్ పాలక మండలి నుంచి కింద స్థాయి ఎస్పీ వరకు మరి అందరూ బాధ్యత వహించాలి కదా. కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఇది పద్మావతి పార్క్లో 5 మంది చనిపోయిన ఆ ప్లేస్లో జరిగిన ఎఫ్ఐఆర్. దీంట్లో 105 పెట్టాల్సింది వీళ్ళు 194 BNSS పెట్టారు. అలాగే విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారు, దానికి కూడా 105 పెట్టాల్సింది 194 BNSS పెట్టారు. అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగింది, ఏదో జారి పడిపోయి తొక్కిసలాట జరిగింది, దీంట్లో ఎవరు కూడా కావాలని చేయలేదు, మాకెవరికి దీంట్లో సంబంధం లేదు అని చేతులు కడుగేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా ఎస్పీకి అలాగే కలెక్టర్కి బాధ్యతనిస్తారు, అలాగే పాలక మండలికి బాధ్యతనిస్తారు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సిన పనిని ఈరోజు వీళ్ళు నిర్లక్ష్యం చేసి 6 మంది ప్రాణాలు బలికొని 34 మంది గాయాల పాలైతే ఎవరికి సంబంధం లేదు, ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టడం ఎంతవరకు సమంజసం? సో ఈరోజు నేను అడుగుతున్నాను, మొన్న విజయవాడలో హైందవ శంకారావం చేశారు, హైందవుల్ని మనం కాపాడుకోవాలి. మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్ళారు ఈ పీఠాధిపతులు? ఇప్పుడు బయటికి రండి, బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి, అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి, ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి. ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే మీరు మొన్న చూస్తే అసలు లడ్డూలో కల్తీ జరగకపోయినా వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మాధవీలత గారు వందే భారత్ ఎక్స్ప్రెస్లో భజన చేసుకుంటూ